శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలతో యజ్ఞోపవీత ధారణ విశిష్టత. యజ్ఞోపవీతమును ధరించుటలోని ఆంతర్యమేమిటి, అంతరార్థమేమిటి, యజ్ఞోపవీత ధారణ వలన మనకు కలుగు ఫలమేమి అన్న అంశాలను, ముఖ్య ఉద్దేశ్యములను గూర్చి మన భారతీయ సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాలలో ఏమి చెప్పబడ్డది అన్న విషయాలను గురించి మనం ఒకసారి దర్శిద్దాం. 9 పోగులతో, 3 ముళ్లతో, నక్షత్ర సంఖ్య ప్రమాణంతో ఈ యజ్ఞోపవీతాన్ని వడుకుతారు, అనగా సిద్ధం చేస్తారు. ఈ 9 పోగులలో 9 మంది దేవతలను ఆవాహన చేస్తారు. ఏ దేవతలంటే ఓంకారం, అగ్ని, నాగు, సోముడు, పితృదేవతలు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, విశ్వేదేవతలు. ఇక ఆ తర్వాత ఈ 3 ముళ్లల్లో మొదటి ముడి బ్రహ్మ, రెండవ ముడి విష్ణువు, మూడవ ముడి రుద్రుడు. ఈ విధంగా ఆవాహన చేస్తారు. అలాగే చతుర్వేద స్వరూపంగా ఈ యజ్ఞోపవీతాన్ని కీర్తిస్తారు. గాయత్రి, సరస్వతి, సావిత్రి స్వరూపంగా ఈ యజ్ఞోపవీతాన్ని అర్చిస్తారు. ముఖ్యంగా ఈ యజ్ఞోపవీతాన్ని గాయత్రీ దేవిగా సంబోధిస్తారు. ఇక మనం చేసే కార్యక్రమాల్లో నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాలను ఆచరించుటకు మరియు దేవ, పితృ, యజ్ఞ, తీర్థక్షేత్ర స్నాన, వ్రత, దాన కర్మాచరణములను ఆచరించుటకును కూడా సాధికారత రావాలంటే తప్పనిసరిగా మనం యజ్ఞోపవీతమును ధరించవలెను. విధిగా మనం ఈ యజ్ఞోపవీతాన్ని ధరించాలి. శ్రావణ పూర్ణిమ రోజున, అంటే శ్రవణ నక్షత్రయుక్త పూర్ణిమ రోజున ఈ యజ్ఞోపవీతాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో అర్చించి, ఆరాధించి, పూజించి, సేవించి ఈ యజ్ఞోపవీతాన్ని మనం ధరించాలి. ఈ యజ్ఞోపవీత ధారణ వలన తేజస్సు, ఓజస్సు, యశస్సు మరియు ఆయుస్సు లభించగలవని మన వేదం, మన భారతీయ సనాతన ధర్మం, మన శాస్త్రంలో చెప్పబడింది. కనుక శ్రావణ పూర్ణిమ రోజున ఈ నూతన యజ్ఞోపవీత ధారణ విధి అదే మనకు నిధి. కనుక ఇంతటి గొప్ప విశిష్టత, ఆంతర్యము, అంతరార్థము ఈ యజ్ఞోపవీత ధారణలో దాగి ఉంది. కనుక ఈ యజ్ఞోపవీతమును ధరించుటలో ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ యజ్ఞోపవీతాన్ని శ్రావణ పూర్ణిమ రోజున ధరించి గాయత్రీ స్వరూపమైన ఆ యజ్ఞోపవీత దేవత, ఆ వేద గాయత్రీ మాత అనుగ్రహమునకు పాత్రులు కాగలరని మనసారా ఆశిస్తూ, శ్రౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధి కోసమై, ఆత్మజ్ఞాన యోగ్యత సిద్ధి కోసమై ఈ యజ్ఞోపవీతమును ధరించవలెను. కనుక ఆ యజ్ఞోపవీతని ధరించి ఆ యజ్ఞోపవీత దేవత అయిన గాయత్రీమాత అనుగ్రహమునకు పాత్రులు కాగలరని మనసారా ఆశిస్తూ, శ్రావణ పున్నమ మరియు రాఖీ పూర్ణమ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.